మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఇన్సిడెంట్ని బట్టి ఒక విషయం అడుగుతానండి. ఇవాళ రేపు ఏ విధంగా అయింది అని అంటే, స్కూల్ డేస్లో తెలియకుండా అది అట్రాక్షన్ కానివ్వండి, లేదంటే క్రష్ కానివ్వండి, వాటెవర్ ఒక అమ్మాయికి అబ్బాయికి జరుగుతుంది. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంటర్మీడియట్ వరకు బాగానే ఉంటారు. ఇంటర్ దాటిన తర్వాత లేదంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే చదువుకొని అక్కడ వరకు ఆ అట్రాక్షను, లవ్ అనే పేరుతో తిరుగుతారో, ఇంటర్కి వచ్చిన తర్వాత కొంతమంది విడిపోతారు, డిగ్రీకి వచ్చిన తర్వాత కొంతమంది విడిపోతారు, కొంతమంది పీజీ తర్వాత విడిపోతూ ఉంటారు. జీవితాలు సపరేట్ అయిపోతాయి. కొత్త లైఫ్లోకి అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి, అంటే పాత పరిచయాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ జీవితాల్లోకి వచ్చేస్తాయి. ఉన్న తోడునేమో వదులుకోలేరు. అలా అని చెప్పేసి పాతోడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. ఇలా ఒక మనిషి ఇద్దరిని ఒకేసారి ప్రేమించడానికి ఆస్కారం ఉంటుందా? భలే చెప్పారులేండి. మరి దాన్ని ప్రేమ అని ఎందుకు? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కౌంట్ ఎందుకు చెప్తున్నారు? నా హృదయం విశాలం అని చెప్తారు ఎవరైనా అడిగితే. పుష్పక విమానం, ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ప్లేస్ ఉంటుంది. అర్థమైందండి? నువ్వు ఒకళ్ళకి ప్రేమించేసి మీ ఆవిడతో పాటు లాక్ చేసేసుకున్నావు కాబట్టి నీకు ఒకళ్ళే ఉన్నారు అనుకుని నోరు తెరుస్తున్నావు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని జీవితాంతం 90 ఏళ్ళు వచ్చిన ఎత్తుకునే వాళ్ళని చాలామంది ఉన్నారు. ఒకళ్ళు ఉండగానే ఇంకొకళ్ళని చూసుకుంటూ నలుగురు అయిన తర్వాత ఇంకో నలుగురిని యాడ్ చేసుకుంటూ పోయేటోళ్ళు ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతకు మీకు కావాల్సింది ఏంటి? ఇలా అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఒకేసారి ఇద్దరిని ప్రేమించడానికి అవకాశం ఉంటుందా అనేది ఒళ్ళు బలుపుతనం అంటారు దాన్ని. ఇప్పుడు పరిచయం వేరు. అసలు 10th క్లాస్లో ఉన్నదాన్ని ప్రేమని మాట్లాడింది దేవుడు, నాకు చెప్పండి. ప్రేమను ఎవరు అప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం? కానీ దాన్ని వాళ్ళు ఇంటర్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇంటర్ తర్వాత వర్కౌట్ అయిందంటే ఓకే. కొంతమంది స్కూల్ డేస్ నుంచి లవ్ చేసుకొని మంచి పొజిషన్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ వెల్ సెటిల్డ్, చాలా బాగుంటారు, చాలా బాగా కరెక్ట్ అర్థం నేను చెప్తాను. నాగరాజు గారు ఒకసారి వినండి. ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ నుంచి నాకు ఒకడు ఉన్నాడు బా, ఓ స్నేహితుడు, ఓ దోస్తు, వాడి పేరు ఏదో గొట్టం అనుకుందాం. ఇటు ఇంకొకడు ఉన్నాడబ్బా, వాడి పేరు ఇంకేదో శ్రీరామచంద్రుడు అనుకుందాం. అటు పక్కన ఒకడు ఉన్నాడు దుర్యోధనుడు, వాడి పేరు. ఇటు పక్కన ఇంకొకడు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైందా? వీళ్ళందరూ నా క్లాస్లోనే ఉన్నారు, నేనున్నా ఆ క్లాస్లో, రైట్? అందరూ కలిసి ఒకటే రోజు క్లాస్కి వస్తాంగా, ఒకటే రోజు స్కూల్లో జాయిన్ అవుతాంగా, ఒకటే క్లాస్లో ఉంటాంగా, ఒకటే పరిచయాలు ఉంటాయి కదా. ఇక్కడ మీకు క్లియర్గా వినండి, నేను చెప్తా. నా పక్కన కూర్చున్న గొట్టంగాడికి ఏంటంటే నాలో ఏం కనపడుతుందంటే వాడికి ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఓకే, ఇష్టం ఏర్పడినప్పుడు వాడికి ఏ ఇష్టం ఏర్పడుతుంది? నేను కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకురావడమో లేకపోతే కలర్ఫుల్గా ఉండడమో, దాన్ని ఏ విధంగా పెంపొందించుకుంటూ ఉంటాడు వాడు? అదే ధోరణి ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు నీ డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు, అది బాగుంది, ఇదే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడతాడు. ఇటు పక్క శ్రీరామచంద్రుడు కూడా కూర్చున్నాడు కదా నా వైపు, ఇంకో ఫ్రెండు. వాడికి ఏంటి, మ్యాథ్స్ అంటే వాడికి చాలా ఇష్టం. నాకు మ్యాథ్స్ రాదు. వాడు నాకు మ్యాథ్స్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. దీన్ని నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. వీడితో పాటు నా ఫ్రెండ్షిప్ వాడితోటి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అటు పక్కన ఎవరు ఉన్నారు? దుర్యోధనుడు ఉన్నాడు. వాడికేంటి, ఎంతసేపు రెజ్లింగ్ అంటే ఇష్టమో లేకపోతే ఇంకోటి అంటే ఇష్టమో, స్పోర్ట్స్ అంటే ఇష్టమో, వాడు దాని గురించి నాతో మాట్లాడుతూ ఉంటాడు, నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. మంచి బాండింగ్ ఉంది మా ఇద్దరికి. నాకు కూడా అవంటే ఇష్టం, బాగా మాట్లాడుతూ ఉంటాను. ఏం మాట్లాడుతున్నాను అక్కడ? స్పోర్ట్స్. ఇక్కడ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఉన్నాడు ఆధ్యాత్మికంగా ఇష్టం. మా తాతగారు సాయంత్రం గుళ్ళో భలే సూపర్గా పూజ చేశారు, ప్రసాదం ఉంది తెచ్చాను, తీసుకోబోయ్ అని ఇచ్చాడు. వాడి రోజుకి ఏం ప్రసాదం తీసుకొస్తాడో నాకు మహా ఇష్టం. కృష్ణుడు అని మొదలు పెడితే వాడు వాళ్ళ తాతగారు ఆ కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి ఏం చెప్పాడో ఆధ్యాత్మిక పరమైనవి అవన్నీ తీసుకొచ్చి కృష్ణ పరమాత్మ నాకు జ్ఞానోదయం, గీతోపదేశం చేస్తూ ఉంటాడు. వాడితోటి సేమ్ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎవడున్నాడు? వాడు నా ఫిజిక్ని ఇష్టపడ్డాడు. వీడెవడు? నా చదువుని ఇష్టపడ్డాడు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అక్కడ ఫ్రెండ్షిప్ కుదిరింది. అవతల ఉన్నవాడికి ఒక స్పోర్ట్స్ అనేటటువంటి ఒక యాటిట్యూడ్లో వాడు నాకు కనెక్ట్ అయ్యాడు. ఇంకొకటి ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు? ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాడు. ఇట్లా ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కళ్ళలో ఉంటుంది. వీళ్ళందరితోటి స్నేహమే.
కానీ మనసులో భావం అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ వీడు నా శరీరాన్ని పట్టించుకుంటున్నాడు కాబట్టి, నా యొక్క ఆహార్యాన్ని పట్టించుకుంటున్నాడు కాబట్టి, నా అలంకరణని పట్టించుకుంటున్నాడు కాబట్టి దీనికి నేను ప్రేమ అని పేరు పెట్టా. వీటన్నిటికీ ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టా. స్నేహం అదే, హోల్ హార్టెడ్గా అంతే బాగున్నాం. వీడు కేవలం 24 గంటలు వీడు కలిసినప్పుడల్లా నా గురించి ఏం మాట్లాడతాడు అని అంటే, మనం పెద్ద అయిన తర్వాత ఇల్లు కట్టుకుందాం, మనం పెద్ద అయిన తర్వాత అలా ఉందాం, మనం పెద్ద అయిన తర్వాత ఈ పెళ్లి తప్పితే వీడు ఇంకోటి మాట్లాడి సావడం. నువ్వు చాలా బాగున్నావు అంటాడు, వీడు కూడా బాగున్నావు అంటాడు. హే నీ డ్రెస్ సూపర్ అంటాడు. వాడు చెప్పే దాంట్లో ఒక హుందాతనం ఉంటుంది. అవతల వాడు ఉంటాడు, ఏ పలానా ఇది ఉన్నదా, ఏ లుకింగ్ గాడ్జియస్ యార్ అంటాడు. దోవలో ఆడపడదు. కృష్ణ పరమాత్మ లక్షణంగా ఉన్నావు లక్ష్మీదేవిలాగా అంటాడు. వాడి దృష్టి స్పిరిచువల్గా, వాడి దృష్టి. వీడికేంటి, నేను ఇంకే వాడికి ఎలా కావాలో అలా కనపడతా. వాడు అదే ధోరణిలో ఉంటాడు. ఆ మెంటాలిటీ అలా పెంపొందిస్తూ ఉంటాడు. వాడు నాకు నచ్చాడు అనుకుందాం, ఈ మెంటాలిటీ నాకు నచ్చింది అనుకున్నావు, బాగా కనెక్ట్ అయిపోతావు అనమాట. ఇక్కడ వీడితోటి కనెక్ట్ అవుతా. ఏ విషయంలో, వాడు నాకు మ్యాథ్స్ నేర్పిస్తున్నాడు, వాడు మేధావి, వాడు మేధావితనానికి కనెక్ట్ అవుతా. అక్కడ స్పోర్ట్స్కి కనెక్ట్ అవుతా, అక్కడ ఆధ్యాత్మికత్వానికి కనెక్ట్ అవుతా, ఇంకొక చోట ఇంకేదన్నా యాటిట్యూడ్కి కనెక్ట్ అవుతా. ఎవడిలో ఏ యాటిట్యూడ్ ఉందో ఆ యాటిట్యూడ్కి కనెక్ట్ అవుతా. అవును. సరే, దీనికి మనం ఏం పేరు పెట్టాం, ప్రేమ అనేటటువంటి పేరు పెట్టాం. ఈ ప్రేమని మీరు అన్నారు 10th క్లాస్ అయిపోయింది, వీడేం చేశాడు, కాలేజీలు వేరైనాయో ఊర్లు వేరైనాయో, లేదా ఊర్లోనే ఇంకొక కాలేజీనో, ఒకటే కాలేజ్ అనుకుందాము, వాడు స్పోర్ట్స్లో ఒక కోటా కొట్టేశాడు, వీడు మహాజ్ఞాని కాబట్టి వీడు ఇంకా నాకంటే గొప్ప స్కూల్లోనో కాలేజ్లోనో వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ ఏమో ఇంకా అయిపోయిందిలే, 10th క్లాస్ తర్వాత మా తాతగారి అర్చకం నేను తీసుకున్నాను, దాంట్లో నేను MA చేసుకుంటాను, ఇంకోటి చేసుకుంటాను, ఆ సబ్జెక్ట్ తీసుకుంటాను అని దాంట్లో పోయాడు, ఇంకోటి ఏదో పోయాడు. వీడు మాత్రం నా పక్కనే ఉన్నాడు. అదే పొగడ్తలు, అదే పెళ్ళి, అదే కళలు, అదే డెవలప్మెంటు. వీళ్ళందరితో కూడా సేమ్ సోల్ కనెక్షన్ ఉంది, నాకు సోల్ కనెక్షన్ ఉంది. ఇక్కడ వినండి, ఇక్కడ ఇంటర్లో డెవలప్ అయింది, ఇంటర్లో బాగున్నాం, డిగ్రీకి వచ్చేసరికి పెళ్లి సంబంధాలు మొదలైనవి. నాకు టెన్షను. వీడితోటి ఇన్ని కబుర్లు చెప్పుకున్నాను కదా నేను, ఎవడికో గొట్టంగడికి తీసుకెళ్ళి కట్టబెడతాడు. వీడు తెలిసిన విధమే వీడు ఉన్నాడు కదా పక్కన, నాకు పిచ్చోడికి. వాడు 6 అడుగులు పొడుగున్నా కూడా నాకు మైండ్లోకి ఎక్కదు. వాడు అద్భుతమైనటువంటి అందంగా ఉన్నా ఎక్కదు. వాడు విపరీతంగా డబ్బున్నాడైనా సరే ఎక్కడ, ఎందుకంటే వీడు చాలా ఎక్కిచ్చేసాడు కదా నా బుర్రలో. అర్థమైందా? వీడు బోల్డ్ అంతా ఎక్కిచ్చేసాడు. అంటే నా బేబీ చైల్డ్హుడ్ని, నా బేబీ బ్రెయిన్ని అడల్ట్ బ్రెయిన్ కింద తీర్చిదిద్దింది వీడు కూర్చుండిపోయాడు. ఇంకెవడన్నా మ్యాథ్స్ మేధావి ఎవడన్నా వచ్చాడంటే, చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఉండేవాడు, వీడే ఉంటాడు నాకు. గమనించండి, వీడే గుర్తొస్తాడు నాకు. మ్యాథ్స్ మేధావి ఎవడన్నా అక్కడ శకుంతలాదేవి కనపడింది అని అంటే, ఏ శకుంతలాదేవిలాగా వాడు కూడా ఎంత అద్భుతంగా ఉండేవాడో పలానా వాడు అని నేను మాట్లాడతా. మా శ్రీరామచంద్రుడు ఎంత గొప్ప మ్యాథ్స్ మేధావి, శకుంతలాదేవిలాగా. అక్కడ శకుంతలాదేవిలో వీడే కనిపిస్తాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు స్పోర్ట్స్ పర్సన్, వాడు టార్గెట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. వాడు అన్నట్టే రెజ్లింగ్లోనో గొప్పవాడైపోయాడు. అక్కడ రెజ్లింగ్ ఆడేవాడు ఉంటే, మావాడు కూడా సూపర్గా ఉండేవాడు, వాడి వాళ్ళ పలానా చోట ఉన్నాడు, పలానా బాగుంటాడు, నా ఫ్రెండు. వాడి పట్ల కూడా అదే భావన ఉంటుంది. వాడే గుర్తొస్తాడు నాకు ఎవరిని చేసిన. ఇక్కడ అబ్బా మా వాడు ఎంత అద్భుతంగా చెప్పేవాడో భగవద్గీత గురించి, ఎంత బాగా చెప్పేవాడో కృష్ణుడి స్టోరీల గురించి. నా మనసు, నా శరీరంలో ఉన్న ప్రతి రోమం వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నెక్కపరుచుకుంటుంది. వీడు ఏ ప్రభావం చూపించాడో వీళ్ళందరూ కూడా అదే ప్రభావం చూపించారు నాగరాజు గారు. వీళ్ళ ఏ విషయం పట్ల మనం జిజ్ఞాస చూపిస్తామో వాళ్ళే మనకు ఎలా గుర్తొస్తారో, పెళ్ళి అనేటటువంటి విషయంలోకి వచ్చేసరికి వీడు నన్ను ప్రభావితం చేశాడు కాబట్టి, అవతల వాడు గొప్పవాడైనా వీడికంటే నీచుడైతే చెప్పాల్సిన అవసరం లేదు, వీడికంటే ఎన్ని విధాలుగా గొప్పవాడు వచ్చినా కానీ వీడు నా బ్రెయిన్ని ట్యూన్ చేసి పెట్టేశాడు వాడు. అవును, నేను వీడికి కనెక్ట్ అయిపోయి ఉన్నాను. నేను వెళ్ళలేను. ఎందుకు? పెళ్ళి అనే సెక్టర్ వీడికి ఇచ్చేసాను కాబట్టి. ఇట్స్ నాట్ కాల్డ్ ఎట్ ఆల్ లవ్. ఇదే ప్రేమ వీడి దగ్గర ఉంది. వీడికంటే గొప్పవాళ్ళు ఎవరన్నా అంటే నేను ఒప్పుకోను, వాడికంటే గొప్పవాడు ఎవడన్నా నేను ఒప్పుకోను. అదే ప్రేమ వాడిలోనే ఉంది. ఇంకొక ప్రేమ వాడు కనిపించినప్పుడు కూడా నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటుంది. నువ్వు వచ్చావు, వాడు నా పెళ్ళి అయిపోయిన తర్వాత కనిపించినా కూడా ఎంతో సాధారణంగా, ఎంతో ప్రేమగా నేను ఉంటాను. భావనలు
వీడు ఎలా కనెక్ట్ ఒక్కొక్కళ్ళు మనకి ఎలా కనెక్ట్ అవుతారో ఆ సోల్ని మనం అలా కనెక్ట్ చేస్తూ ఉంటాం, ఆ భావాన్ని అలా కనెక్ట్ చేస్తూ ఉంటాము. కనెక్ట్ అయిపోయి ఉంటాయి, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఈ స్నేహాలు నేటిల్లోనూ బ్రేకప్లు రావబ్బా, ఇక్కడ బ్రేకప్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి నాగరాజు గారు? అతి. ఇది ఊహ, ఇది ప్రాక్టికాలిటీ. వీటి వల్ల ఏ విధమైనటువంటి నష్టం లేదు. వీడు నాకు మ్యాథ్స్ రానప్పుడు మ్యాథ్స్ నేర్పాడు, వాడు ప్రాక్టికాలిటీ. వాడు స్పోర్ట్స్ ఏంటో నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ స్పోర్ట్స్ గురించి వాడు నాతో షేర్ చేసుకుని నాకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాడు, స్పోర్ట్స్ మీద ఒక అవగాహన కలిగించాడు. వాడు స్పోర్ట్స్లో ఎదిగాడు, వాడిని వాడు ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు, అదొక ఎనర్జీ. ఇక్కడ వీడు ఆధ్యాత్మికంగా నాకు ఏది ఇష్టమో అది మాత్రమే మాట్లాడాడు, నాలో దేవుడి పట్ల ఒక విధమైనటువంటి భక్తిని పెంపొందింపజేశాడు, వాడు నాకు చేసినటువంటి మేలు. ఇక్కడ ఎక్కడ స్వార్థం లేదు. అవును, వీళ్ళు నా కోసం మాత్రమే పనిచేశారు, ఎప్పుడు పిలిచినా నా కోసమే వస్తారు. అలాగే నేను కూడా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వాళ్ళ కోసం వెళ్తా. బట్ ఇక్కడ నేను నీ కోసమే అని ప్రకటించటం మాత్రమే ఉంటుంది తప్ప వాస్తవం అనేది ఉండదు. 100% అండి. ఎందుకంటే జీవితాలు ఆ విధంగానే ఉంటాయి, కొన్ని జీవితాలు మనం చూస్తే. ఇప్పుడు ప్రేమించడం అంటే వాడు నా క్లాస్లో కూర్చున్నాడు అబ్బా ఎల్కేజీలో, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, హమ్ తుమ్ ఏ కమరే మే బంద్ హై అని చెప్పేసి 40 మంది కూర్చున్న కమరాలో కూర్చున్న మేమిద్దరమే కనిపించామబ్బా. తర్వాత ఎవరు లేని గదుల్లో కూడా కనిపించేసామబ్బా మేము. ఆ తర్వాత అన్నీ అయిపోయినాయి, ఉన్నది అయిపోయింది, ఒకటే ఉంటుంది ప్రేమికుల మధ్య ఏంటి అనంటే కలవడం. శారీరక పరమైనటువంటి ఆ యొక్క భావోద్వేగాలు కానీ మానసిక భావోద్వేగాలు కానీ అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఈ రెండు ఏంటి వాస్తవాలు కావు, ఇది భవిష్యత్తు. ప్రేమ, పెళ్ళి, సెటిల్మెంట్ అనేది భవిష్యత్తు. బట్ మ్యాథ్స్ అనేవాడు అప్పుడు నాకు హెల్ప్ చేశాడు, ఎప్పటికప్పుడు వాడు ప్రాక్టికల్లో, అవతల ఉన్నవాడు స్పోర్ట్స్, ఉన్నదాన్ని వాస్తవాన్ని వాడు చెప్తున్నాడు. ఇక్కడ పరమాత్మ ఆ వాస్తవం ఏదైతే ఉందో అది వాడు చెప్తున్నాడు. ఇవన్నీ ప్రాక్టికాలిటీస్. వీడు అనేవాడు ఇల్యూషన్, కల్పనికత. సో వీడి ప్రభావం మన మీద భయంకరంగా ఉంటుంది. రేపొద్దున జీవితంలో ఇంకొకటి పొరపాటును పుసుకుని వచ్చాడు అనుకుందాం, ఈడైపోయాడు అనుకుందాం, ఇంకొకటి వచ్చాడు అనుకుందాం, అబ్బా ఉంటుంది జీవితం. సినిమాల్లో పెద్ద సాంగ్స్ వేసుకుంటారు అనమాట. కొన్ని అయితే నేను చూశాను బాగా, నిజంగా చెప్పాలి అంటే ఇద్దరు ముగ్గురు తన్నాను కూడా నేను, అంటే నా ఫ్రెండ్స్. మీరు తన్నకపోతే ఆశ్చర్యంగానే. ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజు గారు, ఆ తర్వాత పాపం వాళ్ళు ఎవరినో చేసుకున్న తర్వాత హఠాత్తుగా ఈ 10th క్లాసు ఫ్రెండ్షిప్ దాన్ని ఏమంటారు, నీటిలో మరుగున పడి ఉన్న బ్రహ్మకమలం 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చుకున్నట్టు 10 ఏళ్ల తర్వాత ఇది విచ్చుకుంటుంది ఎక్కడి నుంచో బయటకు వచ్చి. ఇంకంతేనండి, ఇక ఆడు బాయే, సంసారం బాయే, మొగుడు పోయే, ఇక వీడు కనెక్ట్ అవుతాడు. వీడికి పెళ్లి కాలేదా, శాంత ఊడ్చిపెట్టుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళయిందా, దాన్ని ఏమంటారు, పతి పత్ని తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇంట్లో తెలుస్తుంది, కాపురం కొల్లేరు, నానా బీభత్సం. అట్ట ముగ్గురు, అందుట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక మగ పిల్లకాయ ఉన్నాడు. పటపటపట కొట్టేసినాను. భార్య ముందు ఒకరిని పుట్టింట్లో 2, అమ్మ నాన్న ముందు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి వీళ్ళతోటి ఉన్న పచ్చటి సంసారాన్ని నాశనం చేసుకొని. ఎందుకు అనంటే నేను వాడితోటి ఉంటా, నేను ఉండలేను, వాడు కనపడంగానే నా మనసంతా అటు వెళ్ళిపోయింది, నేను వీడి వల్ల మరి ఇప్పటిదాకా పడుకుని కాపురం చేసింది. సారీ ఏమనుకోవద్దు, ఎవరితో చేసినావు నువ్వు అంటే పాపం చేసుకున్నాడు వెధవా, సగం దూరం వచ్చేస్తారు. చేసుకున్నది వెధవా, చేసుకున్న అమ్మాయి ఏం కావాలా, నీకు ఎక్కడో ఫ్రెండ్ కనపడింది, దాన్ని మొగుడు వదిలేసాడని చెప్పేసి వీడు పోతున్నాడు దాని వెనకమాల. మరి నీ మొగుడు వదిలేసి నువ్వు పోతే మరి నీ పెళ్ళం మొగుడు వదిలేసింది కావాలంటే మరి ఈ మొగుడు వదిలేసింది నీ పెళ్ళానికి ఇంకొక పెళ్ళం వదిలేసినట్టు రావాలా? ఏంటి ఇది? అబ్బే కాదు, పొమ్మనండి, ఎవడొద్దన్నాడు, అక్కడ కొట్టాను సార్. అబ్బో యాక్సెప్ట్ చెయ్యకపోతే అమ్మ పోలేరా, సావురా ఎట్టగొట్ట సావు అని చెప్పేసి అక్కడికి వెళ్ళేదాన్ని. నా చూపు అట్టుండేది. అమ్మ దయచేసి నీకు చాలా మంది ఉన్నారమ్మా, ఖాళీగా ఉన్నాళ్ళు, వాళ్ళని చూసుకో, ఈయన వదిలే అని చెప్పి ఉండేదాన్ని. అట్ట జరగలా, కావాలంటే చూసుకోమను అన్నాడు. పట యాష్ కొట్టుడికి ఇంకా అసలు ఆడు 3 రోజులు లెగలేదు అక్కడ. అంటే వాడు కొట్టలేదానంటే ఆడు కొట్టలేదు, ఎందుకంటే నన్ను కొడితే ఏం జరుగుతుందో ఆడికి తెలుసు, బాగా తెలుసు. అందుకని పాపం వాడు చేసింది కూడా తప్పు ఉంది కాబట్టి నేనన్నా
ఏందిరా అయితే ఎవరినైనా చూసుకోమనంటే ఒక అమ్మగన్న పిల్ల తీసుకొచ్చి నీకు ఇచ్చి నిన్ను నమ్మి పెళ్లి చేస్తే 4 రోజులు వాడుకుని అది ఎవరితో వచ్చిందని చెప్పేసి నాకు అక్కర్లేదు చూసుకోమని ఇంకొకళ్ళని అంటావా? నీలాంటి యాదవులు ఉన్నారా బారులు తీరి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అట్లాగా ఆ అమ్మలో ఏంటమ్మా అనంటే ఏంటి అసలు చూడు తేడా చూడు, వాడు ఎంత బాగుంటాడు అంటే ఎవడో 10th క్లాస్లో ఉన్నాడు, ఆడప్పుడు ఇంత ఉండేటోడు. నేను కూడా ఆశ్చర్యపోయి ఎవడు ఏందిరా నువ్వు ఇంత ఉండేవాడు ఇట్టట్టు అయ్యేవరా అనేసి. 6 అడుగులు పెరిగాడు అనుకుందాం. పూర్తిగా మారిపోగానే పాపం మొగుడు ఏదో 5 అడుగులు 5 అంగుళాలు ఉన్నాడు. అప్పుడు దాకా మొగుడు నచ్చాడు, ఈయన చూడంగానే మొగుడు నచ్చడు. రాజును చూసిన కళ్ళు అంటే మొగుడు మొట్ట బుద్ధి వేసింది అన్నట్టు ఆడు మహాసంపాదన పరుడు అయిపోయాడు. 6 అడుగులు ఎత్తడిపోయాడు అనగానే ఇది లేపోలో లడక్కన ఆడి మీద. సరే ఇది పోయింది, ఇది దరిద్రం అనుకుందాం. ఆ దరిద్రుడికి ఏం పట్టింది ఇంకొకటి పెళ్ళాన్ని తెచ్చుకుంటానికి? సిగ్గుండక్కర్లా? తర్వాత ఇంకా విచిత్రమైన సంబంధం చెబుతా. ఇంకొక కేసు, ఇట్ట పోయిన కేసు ఏం చేసింది, ఆడు చక్కగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి ఆడు సిద్ధపడిపోయాడు. ఆడి పెళ్ళికి షాపింగ్లు ఇది చేస్తుంది పోయి. ఇదేంటే ఆ మొగుడిని వదిలేసావు, అక్కడ డైవర్స్ ఇచ్చావు, ఈయన చేసుకుంటావేమో అనుకుంటే ఆడి పెళ్ళికి షాపింగ్లు ఏంటి? వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది నాకు, అమ్మ జరిగే తత్వంగా ఇది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అని చెప్పి మేము ఊరుకున్నాం, ఇది ఇట్లా జరుగుతుంది అనగానే ఇది ఏంటి అని అంటే అవును ఎవరి జీవితాలు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మేమిద్దరం జీవితాంతం ఇలాగే ఉంటాం అంటే వచ్చేది ఎదవా మీరు చేసే నాకే ఎదవేషాలు వేయడానికి. ఏంది ఇది జీవితం అనుకున్నారు ఏమనుకుంటున్నారు అసలు? ఆ షాపింగ్ దగ్గరే పట్ట బీకిన నాకు ఇదే యాటిట్యూడ్ అని అనమాకండి. వాళ్ళ జీవితాలు చక్కదిద్దాలి, ఇది తప్పు దీంట్లో పోతున్నాయి అని చెప్పి మీరు నమ్మరండి. అలా నేను వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాడిని ఒకటే బెదిరించిన, నేను కొడక నువ్వు ఇంకొకసారి ఈ అమ్మాయి జీవితంలో నువ్వు కనపడ్డావనంటే నిన్ను లీగల్గా మాత్రం నేనేం చేయను రోయ్, చేయాల్సినవి చాలా ఉన్నాయన్నీ చేస్తానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ భర్త వెనక్కి వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడండి యాక్సెప్ట్ చేసి. నా బిడ్డలాగా చూసుకుంటానండి, తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేసిందేమో తన్ని చూసుకుంటానని వెనక్కి తీసుకెళ్ళిన ఉన్నతమైనటువంటి మనస్తత్వం. వాడు పెళ్లి చేసుకోడు దాన్ని, అది మళ్ళీ వాడికి జీవితాంతం కావాలి. నేను అడిగా ఊరే పెళ్లి చేసుకోవచ్చు కదరా దీన్ని అన్నా అంటేను మా ఇంట్లో ఒప్పుకోరు కదరా, దానికి ఆల్రెడీ పెళ్ళయింది కదా, దానికి వాడికి విలువ లేదు. అంటే శారీరక సుఖం కోసం దానికి ప్రేమ అనేటటువంటి పేరు పెట్టి ఇది ఏంటి అనుకుంటున్నారు అసలు? ఇది జీవితాలు అనుకుంటున్నారు. ప్రేమించమ్మా, ఎవరు ప్రేమించొద్దన్నారు? బట్ పెళ్ళి అనేది ఎప్పుడైతే వస్తుందో ఒకళ్ళతోనే ఆగిపోతుంది మన జర్నీ. అక్కడ మిగిలినవన్నీ కూడా అనుబంధాలే, బంధాలుగా మారవు. అనుబంధం మాత్రమే ఉంటుంది, బంధం కాలేదు అది ఎప్పటికీ కూడా. ఇట్లా మీరన్నట్టు ఒకరికంటే ఎక్కువ స్థానం ఉంటుందా అంటే ఉంటుంది సార్, ఎందుకు ఉండదు? జీవితం అంటే విలువ తెలియని వాళ్ళకి, వీళ్ళకి ఎప్పుడు జీవితం అంటే విలువ తెలుస్తుందో తెలుసా సార్? ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒంటరితనం అనేది వచ్చేస్తుంది. ఎందుకు అనంటే వీళ్ళు ఎప్పుడు వెతకటమే సరిపోతారు కదా, వెతికి 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 వీళ్ళు కోరుకున్నది ఏదీ దొరక్క అలసిపోయి కూర్చుని ఆలోచిస్తే ఇంతమందికి వీళ్ళు షెల్టర్ ఇచ్చారు కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఒక్కరూ వీళ్ళ కోసం ఉండరు. ఎందుకు? ఒకదాని తర్వాత ఒకదాన్ని, ఒకటి తర్వాత ఒకడిని నువ్వు వదిలేస్తూ మార్చుకుంటూ నీ జీవితంలో ముందుకొస్తే నీకంటూ మిగిలిన స్థానం ఎవరి దగ్గర? చివరికి మనమే మిగలం నాగరాజు గారు. డిప్రెషన్లు, మానసిక పరమైనటువంటివి. మగాడైతే తాగడం మొదలు పెడతాడు, ఆడదనుకోండి ఇక పక్కనమ్మ ఈర్ష అసూయ ద్వేషాలు మనసులో నింపుకొని సంసారాల్లో చిచ్చులు పెట్టి ఆడాలని బోల్డ్ మందిని చూసా. లేదు విరక్తి వచ్చి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎంచుకుని హ్యాపీగా ఆ జీవితంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని చూసా. ఒకటికి మించింది ఎప్పుడైనా సరే నాగరాజు గారు, అది ఏ విధంగానూ మన జీవితాన్ని బాగు చేసేది కాదు, మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదు. ఉన్న దాంట్లోనే సుఖము సంతోషాన్ని ఎత్తుక్కోవాలి. లేదు అనంటే అవి ఎలా తెచ్చుకోవాలో ఆ ప్రయత్నం చేయాలి. లేదు భరించరాని బంధం ఏదన్నా ఉంటే వదిలించేసుకొని ప్రశాంతమైన జీవితం వైపు వెళ్ళాలి తప్ప మళ్ళీ ఈ బంధాలు అనేటటువంటి వాటి జోలికి ఇవన్నీ ఎండమావులు నాగరాజు గారు. అవునండి. దాహం నీ ఎండమావులు అంటే ఏంటి? దూరం నుంచి కనిపించేటటువంటి ఆ వేడి ఎడారిలో నీటి చలమలాగా కనపడుతుంది. దాహం వేస్తూ ఉంటుంది. ఆ దాహం వేసి అయ్యో అక్కడ చెరువు ఉందేమో అనుకుని వెళ్ళిన కొద్దీ అది మనం ఎంత దూరం వెళ్తామో అంత మనకంటే ముందు కనపడుతూ ఉంటుంది తప్ప మనకు అందదు అది. అవును.
దట్ ఈస్ కాల్డ్ ఎండమావి. ఈ ప్రేమ కూడా నువ్వు కూర్చున్న చోటికి నువ్వు తెచ్చుకో, అంటే నువ్వు ఉన్న మనుషుల్లో క్రియేట్ చేసుకో, నీలో నువ్వు క్రియేట్ చేసుకో, నీ ప్రేమ అనేది ఉంటుంది. కానీ ఇవన్నీ స్వార్థాలు. ఒకళ్ళకి మించి ఇంకొకళ్ళకి మన జీవితంలో స్నానం ఇస్తున్నామంటే కారణం ఏంటి అని అంటే, ఇక్కడ లేనిది అక్కడ ఏదో వెతుకుతున్నావు నువ్వు, ఇక్కడ లేనిది ఇక్కడ పొందలేనిది అక్కడ ఎందుకు వస్తుంది? ఇది ఉండంగా లేదు, ఇది వదిలేసావు, ఇంకొకటైనా జాగ్రత్తగా నింపుకో, అక్కడ లేదు, అది వదిలేసి ఇంకొక దానికి వెళ్తున్నావు నువ్వు, ఎక్కడైనా ఎతుకుతావు, ఎన్నని ఎతుకుతావు నువ్వు. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ కరెక్ట్. సృష్టికి వ్యతిరేకమైనటువంటిది ఏది చేసినా కూడా మనకి మిగిలేది దుఃఖమే. ఎస్, మంది ఎక్కువైతే మజ్జిగ పాలొచ్చనా, గుండెల్లో మనుషులు ఎక్కువైతే వచ్చేది హార్ట్ అటాకు. గుండెకి ఉండాలి కదా సార్, శక్తి ఉండాలి కదా, భరించి 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 భరించి. మూర్ఘత్వమైనటువంటి ఆలోచనలు, కర్మలు సరిగ్గా పనిచేయక, బుర్ర పనిచేయక కర్మలు ఎదురొచ్చి ఇట్లాంటి అడ్డగోలు జీవితాలను గడిపే వాళ్ళని చూస్తే జాలి పడాలి. చాలామంది అంటుంటారు నా హృదయం చాలా విశాలమోయ్ అని. అదేనా ప్లే గ్రౌండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆడు ఆడుకుంటానికి? వదిలి వెళ్ళిపోయినటువంటి పరిచయాల బాధల్ని మొయ్యాల్సి వస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి. విలువ మనము సమాజంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం సార్, కుటుంబ వ్యవస్థని. పెళ్ళి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని రాసుకున్నాం మనం. దానికి విలువ ఇద్దాము. అది నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, భరించరానిదైనప్పుడు, భరించలేనిదైనప్పుడు బయటికి రండి. ఇంకొక జీవితం మీకోసం అద్భుతంగా ఉంటుంది, క్రియేట్ చేసుకోండి. కానీ ఉన్న జీవితాన్ని వదిలేసి ఉన్నతంగా ఉన్నటువంటి ఆలోచనల్ని తొంగలో తొక్కేసుకొని వ్యామోహంతో ఎప్పుడైతే మీరు బయటికి వెళ్తారో చివరికి మీకు మిగిలేదు అదే దుఃఖం తప్ప ఇంకేమీ లేదు, అశాంతి తప్ప రెండోది లేదు. జనాలందరూ మీ బలహీనతతోటి ఆడుకుంటారు, గుర్తుపెట్టుకోండి. దాన్ని బలహీనత అంటారు కానీ హృదయం విశాలం కాదు సార్. యాదవా అంటారు, వెమనైజర్ అంటారు మగోడిని అయితే, ఆడదాన్ని అయితే తిరుగుబోతూ అంటారు. ఆ ముద్రలు అవసరమా? ప్రపంచం ఎటైతే పోనీ నా బ్రతుకు నేను బ్రతుకుతాను అన్న వాళ్ళందరూ ఇవాళ నా దగ్గరికి వచ్చి బోర్ని ఏడుస్తున్నారమ్మా. ఆ రోజు మేము పట్టించుకోలేదండి, ఆ జీవితం బాగుందనుకున్నాం. ప్రియా గారు మీ యొక్క ఎపిసోడ్స్ చూస్తుంటే మేము ఎంత తప్పు చేశామో అర్థమవుతుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తాము అని అంటున్నారు. దయచేసి విశాలమైన హృదయంలోకి పెట్టకండి, మళ్ళీ నా దగ్గరికి నాలాంటి వాళ్ళ దగ్గరికి రాకండి. సైకాలజిస్టులను అడిగినా ఇదే చెప్తారు, సైకియాట్రిస్టులను అడిగినా కూడా అదే చెప్తారు. ఉన్న స్థితిలో ఉన్నతంగా ఎలా ఉండాలో, ఎలా తీర్చిదిద్దుకోవాలో అక్కడ దాని గురించి ఆలోచించి, అది ఛిద్రమైపోయినప్పుడు పనికిరానప్పుడు వదిలేయాలి తప్ప ఇది దీనికన్నా ఉంటుందేమో, ఇంకోటి ఉంటుందేమో అని వెతుకుంటూ పోతే ఎక్కడ నీకు స్థిరత్వం? అవును, అర్థమైందా సార్? ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటే ఈ ఫీల్డ్లో 27 years నుంచి ఉన్నాననేసి, లేదు నువ్వేంటమ్మా అంటే నేను పలానా జర్నలిస్ట్ అని చెప్పుకుంటాను సార్. ఎందుకంటే సుదీర్ఘకాలంలో నేను దాంట్లో ఉన్నాను కాబట్టి నాకంటూ నన్ను చూస్తే ఒక ప్రొఫెషన్ గుర్తొస్తుంది, ప్రొఫెషన్ చూస్తే ఆహా ఓకే అనేది ఉంటుంది. లేదు, ఒక ఇంట్లో మనం ఉన్నాము అని అంటే అడ్రస్ కరెక్ట్గా మనం రాస్తే పోస్ట్ మ్యాన్ ఎత్తుక్కోకుండా మన ఇంటికి వచ్చేస్తాడు, మన పేరు చూడంగానే వచ్చేస్తాడు, కింద అడ్రస్ కూడా చూడండి. ఎందుకంటే మనం చూడంగానే వాడికి అడ్రస్ గుర్తొచ్చేస్తుంది, పర్మనెంట్ అడ్రస్, పిఏ పర్మనెంట్ అడ్రస్ వచ్చేస్తుంది. ఓకే, అట్లా జీవితాన్ని మనము పర్మనెంట్ అడ్రస్తో పెట్టుకోవాలి. కానీ వాడికి పర్మనెంట్ అడ్రస్ ఉండదు, వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి లైఫ్ స్ట్రగులే, వాడికి ఒక ఆధార్ కార్డు ఉండదు, వాడికి ఒక గుర్తింపు ఉండదు. వాడికి వీళ్ళందరినీ దేనికి ఉపయోగించుకుంటారంటే ఓటర్ కార్డు ఇచ్చేసేసి ఓటర్ల కింద ఉపయోగించుకుంటారు. ఒక్కొక్కసారి అసలు వాళ్ళ దానికి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అడ్రస్ లేని వాళ్ళం అయిపోతాం చివరికి. అవును, బెటర్ హ్యావ్ పర్మనెంట్ అడ్రస్. అడ్రస్ లెస్గా ఉండకండి, అడ్రస్ లేకుండా పోకండి. అడ్రస్ లేకుండా పోయాడు రాడు అంటారు, అంటే అర్థం ఏంటి సార్? అంటే అర్థం ఏంటి? నిలకడ లేదు, టెంపరరీ. అడ్రస్ లేకుండా పోవద్దు, మేక్ పర్మనెంట్ అడ్రస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.